నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఫోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జియాలజీ మరియు జెమాలజీ, వేదగణిత శాస్త్రవేత్త మరియు వాస్తు నిపుణులు భానుచరణ్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. న్యూమరాలజీ పరంగా పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకునేవారు మీ పేరును ఎలా పలకాలి, సిగ్నేచర్ ఎలా చేయాలి, గ్రాఫాలజీ ప్రకారం మీ పేరు ఎంత సైజులో ఉండాలి అనే విషయాలను సవివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా ఏ రత్నాన్ని ధరించాలి, వాస్తుపరంగా మీకు ఏ డైరెక్షన్ బాగుంటుంది అనే విషయాలను సవివరంగా తెలియజేస్తారు. కాబట్టి మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి. నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. నేరుగా కలవలేని వారికి కూడా పోస్టల్ సదుపాయం కలదు. ఈ కార్యక్రమాన్ని మరలా చూడాలి అనుకునేవారు వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని యూట్యూబ్ సెర్చ్లో టైప్ చేస్తే ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. అంతేకాకుండా భానుచరణ్ అని టైప్ చేసినా కానీ ఈ కార్యక్రమాన్ని మరలా చూడవచ్చు. నమస్కారం అండి. మరి ఎంతమంది కాలర్స్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారండి? మొదటి కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం. మీ పేరు? హలో అండి, నా పేరు శర్మ. కొంచెం క్లారిటీగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో, నా పేరు తిరుమల అండి. తిరుమల్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 4, 1988. ఓకే. ఏమని పిలుస్తుంటారు? తిరుమల అని పిలుస్తారండి. నా పేరు తిరుమల అని పిలుస్తుంటారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేమ్లో ఏమైనా సెక్షన్ ఇట్లా అవసరమా? కొంచెం గట్టిగా మాట్లాడండి, సరిగా వినిపించట్లేదండి. నేమ్లో ఏమైనా కరెక్షన్ కావాలా అని తెలుసు. ఓకే, నేమ్లో కరెక్షన్ కావాలి అనుకుంటున్నారు. అవునండి. ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ అంటే డిగ్రీ అయిపోయింది, ప్రైవేట్ గా జాబ్ చేస్తానండి. ఓకే. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? సిద్దిపేట అండి. ఓకేనండి. నేమ్లో కరెక్షన్తో పాటు పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తారు భానుచరణ్ గారు. తిరుమల్. హలో. అవునండి, చెప్పండి. తిరుమల్ గారు, ఈ తిరుమల్లో 13 నంబర్ అనేది ఒక నంబర్ ఉంది. ఈ నంబర్ వల్ల ఇప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లం లేకపోయినా ముందు కానీ హెల్త్ ప్రాబ్లం తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు జాబ్ చేసే టైంలో మీకు డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ 13 నంబర్ వల్ల. కాబట్టి మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే తిరుమల్లో ఒక ఏ యాడ్ చేసుకోండి. THIRUMAAL, THIRUMAAL. ఇలా డైలీ 40 టైమ్స్, 40 డేస్, 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలాగా కొన్ని కోర్సులు చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా దాని ప్రభావం అనేది తగ్గిపోతుంది. మీరు ఇలాగే గజిట్ చేయించుకున్నట్టయితే పర్మనెంట్గా ఆ లక్ అనేది మీకు పర్మనెంట్గా ఉంటుంది. మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 9, 4 లక్కీ నంబర్స్, 9, 18, 27, 4, 13, 22 లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి రెడ్ కలర్, క్రీమ్ కలర్, సిమెంట్ కలర్. అలాగే లక్కీ డైరెక్షన్ వాస్తు డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ దిశ చాలా చక్కగా ఉంటుంది. అలాగే లక్కీ స్టోన్ ఒక గోమేధికం గార్నెట్ అనేది 4 క్యారెట్స్ కనుక మీరు రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ధరించినట్టయితే చక్కటి భవిష్యత్ అనేది మీకు ఉంటుంది. అలాగే ఆపోజిట్ నంబర్స్ వచ్చేసి మీకు 3 నంబర్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. అలాగే ఆరెంజ్ కలర్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి మీరు. అలాగే మీకు వచ్చేసి రుద్రాక్ష, ఒక 7 ముఖాల రుద్రాక్ష కనుక వేసుకున్నట్టయితే మీకు లైఫ్ అనేది బంగారు బాటలాగా మారిపోతుందండి. తిరుమల గారు, బెస్ట్ ఆఫ్ లక్. ఓకేనండి. మరి ఇందాక మీరు తిరుమల అనే పేరులో కరెక్షన్ ఇచ్చారు కదండి. అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు చాలా మంది అనుకుంటారు కదా, అంటే తిరుమల అనే పేరు ఇంకొకరికి కూడా ఉండొచ్చు, మరొకరికి ఉండొచ్చు, చాలా మందికి ఉంటుంది కదండి. అది అందరికీ సరిపోతుంది అంటారా, లేదంటే ఎవరికి వాళ్ళు తీసుకోవాలి అంటారా? లేదండి, ఇది ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా, ఇప్పుడు ఈ తిరుమల అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఇంకో రకంగా కరెక్షన్ ఉంటుంది. ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫస్ట్ డేట్, ఇయర్, అలాగే మంత్ అన్నీ కూడితే వచ్చే నెంబర్ని, అలాగే డేట్ని, ఈ రెండింటిని సమపాలలో చూసుకుంటూ కరెక్షన్ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఇవి రెండు లేకుండా తిరుమల అనే ప్రతి ఒక్కరూ ఇదే పేరుని వాడుకున్నట్టయితే మంచి ఫలితాలు రాకపోగా ఆపోజిట్ ఫలితాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తిరుమల అనే పేరు అనేది, తిరుమల అనేది కాదు, ఏ పేరైనా కూడా ఏదైతే ఎవరికైతే కరెక్షన్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మిగతా వాళ్ళందరూ కరెక్షన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. మరి భానుచరణ్ గారు, న్యూమరాలజీ ప్రకారం అయితే 16వ నెంబర్ బ్లాస్టింగ్ నెంబర్ అంటారు.
మరి 16 నెంబర్లో పుట్టిన వాళ్ళకి ప్రమాదమేనా అంటే లేదండి. చాలా మందికి డౌట్ ఉంది. అవును, చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఏంటంటే 16 నంబర్ అనేది పేరులో ఉన్నప్పుడు మాత్రమే అది బ్లాస్టింగ్ అవుతుంది. అది కూడా పేరులో ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, ఏ రకంగా ఆ 16 నెంబర్ వస్తుంది అనే దాన్ని బట్టి ఆ బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అది బై బర్త్ 16లో ఉన్నదనుకోండి, అది చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఏదైనా ఒక పనిని శాసించారనుకోండి, ఒక పనిని చేయాలనుకుంటే ఎదుటి వాళ్ళు చెప్పిన డైరెక్షన్ ఇచ్చినా కూడా వీళ్ళ డైరెక్షన్ కరెక్ట్ అనుకొని వీళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా చేసే పని ప్రతి ఒక్క పని సక్సెస్ఫుల్గా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 16 నెంబర్ ఎలాంటి ప్రమాదం అనేది ఉండకుండా సక్సెస్ఫుల్గా లైఫ్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ 16లో పుట్టిన వాళ్ళనేది చక్కగా ఉంటుంది లైఫ్. కాబట్టి 16 నెంబర్ ఎలాంటి పరిస్థితుల్లో బర్త్ నెంబర్ మాత్రం బ్లాస్టింగ్ కానే కాదు. ఓకేనండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర్లు. అవును మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/9/1990 మేడం. 16/9/1990. ఓకే, అందరూ ఏమని పిలుస్తుంటారు? వెంకటేశ్వర్లు మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? న్యూమరాలజీ ఏమన్నా ఉన్నాయా? మాది MBA కంప్లీట్ అయిపోయింది మేడం, జాబ్ ఆఫర్. MBA కంప్లీటెడ్, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అవును మేడం. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ మేడం. ప్రజెంట్ ఖాళీగా ఉన్నారండి? అవును మేడం. ఓకే, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంతే మేడం. ఓకే, జాబ్ గురించి మీ నేమ్లో కరెక్షన్తో పాటు మీకు పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తారు భానుచరణ్ గారు. హలో మేడం. MBA ఎప్పుడు కంప్లీట్ అయిందండి? మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీకి దూరంగా ఉండండి, లేదంటే టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మాట్లాడండి. వెంకటేశ్వర్లు. హలో సార్, చెప్పండి సార్. వెంకటేశ్వర్లు అనే పేరులో రివర్స్ నెంబర్ అనేది ఉంది. ఈ రివర్స్ నెంబర్ వల్ల జాబ్ రాకపోవడమే కాదు, వివిధ రకాలమైన ప్రాబ్లమ్స్ అనేవి తప్పకుండా ఉండి ఉంటాయి. అలాగే ఈ వెంకటేశ్వర్లు అనే పేరుని ఇలాగే వాడుకుంటూ ఒక యాడ్ చేసుకోండి. ఈ రివర్స్ నెంబర్ ప్రభావం అనేది తగ్గిపోతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇందాకనే చెప్పుకున్నాం 16 నెంబర్ గురించి. మీరు 16లో పుట్టారు, మీ పనులన్నీ సక్సెస్ఫుల్గా జరగడానికి మీ బర్త్ అనేది చక్కటి బలంగా ఉంటుంది మీకు. కాబట్టి మీకు 100% మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే డిస్టెంట్ నెంబర్ 8లో ఉంది కాబట్టి కొంచెం స్లోగా అవుతూ ఉంటాయి పనులు. అయితే వెంకటేశ్వర్లు అనే పేరులో VENKATESHWARLU వెంకటేశ్వర్లు అనేది ఒక డైలీ 43 డేస్ 1 or 2 days గ్యాప్ కంటిన్యూ రిపీట్ ద కోర్స్. ఇలా కంటిన్యూ చేయండి. మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 6, 7 లక్కీ నెంబర్ 6, 15, 24, 7, 16, 25 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్, క్రీమ్ కలర్, సిమెంట్ కలర్, అలాగే పింక్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక క్యాట్స్ ఐ వైడోరియము, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ఒక 5 carats కనుక మీరు దంచినట్టయితే మీకు చక్కటి జాబ్ రావడానికి దోహదపడుతుంది. అలాగే రుద్రాక్ష, ఒక రుద్రాక్ష 7 ముఖాల రుద్రాక్ష వేసుకోండి, లక్ష్మీ స్వరూపము, మీకు ఆటంకాలు లేకుండా జాబ్కి తొందరగా రావడానికి అది సహకరిస్తుంది. అలాగే డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిశ, ఉత్తర దిశ చక్కగా ఉంటుంది మీకు. బెస్ట్ ఆఫ్ లక్ వెంకటేశ్వర్లు గారు. ఓకేనండి భానుచరణ్ గారు, మరి చిన్నపిల్లలు కూడా న్యూమరాలజీ పరంగా నేమ్లో కరెక్షన్ తీసుకోవాలా? అంటే పుట్టిన పిల్లలకి అంటే ఒక 5 years పిల్లలకి ఎప్పుడు అనారోగ్యం వస్తుందండి, అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. పేరెంట్స్ అంటారు మేము ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఏదో ఒకటి వస్తూనే ఉంది అంటారు. వాళ్ళు నేమ్లో కరెక్షన్ తీసుకుంటే ఆరోగ్యవంతులు అవుతారా? ఒక సక్సెస్ స్టోరీ తెలియజేయండి. అంటే మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు కదా. అవునండి. అయితే ఏంటంటే చిన్నపిల్లలు పుట్టగానే పేరు కరెక్ట్గా కరెక్షన్తో పాటు పెట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎలాంటి ప్రమాదము ప్రాబ్లమ్స్ రావు. ఇక కొంతమంది ఏంటంటే పుట్టిన పిల్లలు ఇప్పుడే కదా స్టార్టింగ్లో, వీళ్ళ కరెక్షన్ ఎందుకు, మేము జాబ్ చేస్తున్నాం లేకపోతే పని చేస్తున్నాం, వీటిలో ప్రాబ్లమ్స్ వస్తే కరెక్షన్ తీసుకుందాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా పుట్టిన పిల్లలకు అనారోగ్య బారిన పడిపోతూ ఉంటారు. వాళ్ళ పేర్లో నిక్ నేమ్స్ అనేది కొన్ని పెడతా ఉంటారు, లేకపోతే పేర్లు పెట్టి కూడా సగం పేర్లు పిలవడము, పేర్లు పెట్టిన దాంట్లో కూడా రాంగ్ నెంబర్స్ ఉండడం వల్ల ఇలాంటి రకరకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వాళ్ళ మీద ఎఫెక్టివ్గా పనిచేసి చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతారు. దాంతో తల్లిదండ్రులు కూడా సఫర్ అవ్వడం చాలామంది చూస్తూ ఉంటాం. అలాంటిదే రీసెంట్గా సక్సెస్ స్టోరీ ఏంటంటే ఎల్బీ నగర్
ఎల్బీ నగర్లో చైత్రశ్రీ అని అమ్మాయికి పేరు పెట్టారు. చైతు అని పిలిచారు. దాంతోపాటుగా రెగ్యులర్గా ఒక 1 ఇయర్ పాటు హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. అది ఆ ప్రాబ్లం క్లియర్ కాగానే ఇంకొకటి, సర్ది కాగానే జ్వరం కాగానే ఇంకొకటి కాగానే ఇంకొకటి, కంటిన్యూగా ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అయిపోతూ ఉన్నారు. దాని తర్వాత మన గురించి తెలిసి మన దగ్గరికి వచ్చారు. కరెక్షన్ తీసుకున్న తర్వాత ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. ఒక 6 మంత్ అవుతున్నది. ఆల్రెడీ మన దగ్గరికి వచ్చి చెప్పారు. ఇక దాని తర్వాత ఈ పాపది క్యూర్ అయిపోయింది. వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. అలాగే వాళ్ళ ఫాదర్ ఈ 1 ఇయర్లో ఆ పాపతో సఫర్ అయిపోయి జాబ్ పడగొట్టుకున్నాడు. దాంతోపాటుగా ఇతను కూడా కరెక్షన్ తీసుకున్నాడు. ఇలా జాబ్ పోయింది సార్ అని చెప్పేసి ప్రాబ్లమ్స్లో, అంటే ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేది రకరకాలుగా ఉండేసరికి మళ్ళీ అతను కూడా కరెక్షన్ తీసుకున్నాడు. అతను కూడా సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు ఏదో బిజినెస్ చేస్తున్నాడు, మంచి బిజినెస్ సెట్ అయిపోయాడు. అయితే వాళ్ళ భార్య నెంబర్ జ్యోతి, వాళ్ళ భార్య పేరు, ఆమె నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళ ఇద్దరు గురించి అడిగి తెలుసుకోవచ్చు. 9542379567. రిపీట్ 9542379567. ఓకేనండి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం. మీ పేరు? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే, మీ పేరు? నా పేరు భవ్య తేజ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, భవ్య తేజ మీ పేరు? అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి August 16th, 1991 అండి. August 16th, 1991. 1991. ఓకేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఫ్యూచర్ ఎలా ఉంది, జాబ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? బీటెక్ కంప్లీట్ అయిందండి 2013లో. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? సిద్దిపేట నుండి కాల్ చేస్తున్నామండి, మెదక్ డిస్ట్రిక్ట్. ఈ ఇయర్లోనే కంప్లీట్ అయింది మీకు బీటెక్? అవునండి. ప్రజెంట్ ఖాళీగానే ఉన్నారా? అవునండి, ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను. ఓకే, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంతే అండి. ఓకేనండి. మీ నేమ్లో కరెక్షన్తో పాటు పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తారు భానుచరణ్ గారు. ఓకే అండి. మీరేం చేస్తున్నారండి ఇప్పుడు? ఖాళీగా ఉన్నారు కదా? హలో, జాబ్ కోసం ఏమైనా సెర్చ్ చేస్తున్నారా మీరు? అవునండి, సర్చ్ చేస్తున్నాను, కానీ ఏం వర్కౌట్ అవ్వట్లేదు. అందుకని ఒకసారి కన్సల్ట్ చేద్దామని చేశాను. ఓకే, ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు జాబ్స్ కోసం? మీరున్న చోటేనా? అవునండి, ఇక్కడ ఇంకా హైదరాబాద్ లో కూడా చూస్తున్నాను. భవ్య గారు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? భవ్యాన్ని పిలుస్తారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. భవ్య తేజ పూర్తి పేరు పిలిపించుకోండి. భవ్యలో రాంగ్ నంబర్స్ ఉన్నాయి. అలాగే భవ్య తేజలో కూడా 31 నంబర్ అండ్ బాంబ్ బ్లాస్ట్ 16 నంబర్ ఉంది. 2 నంబర్స్ ఉన్నాయి. అయితే భవ్య తేజ పూర్తి పేరు పిలిపించుకోండి. పూర్తి పేరు పిలిపించుకొని దీంట్లో భవ్య BHAWYA, వి కాకుండా WYATEJA, భవ్య తేజ అని పిలిపించుకోండి. భవ్య తేజ అనే పేరుని డైలీ 32 టైమ్స్ 32 డేస్ 1 or 2 days గ్యాప్ అలాగే కంటిన్యూ చేయండి. ఇలాగా మీకు ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది, మీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది, పూర్తి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్గా అవుతాయి. అలాగే భవ్య తేజ అనే సిగ్నేచర్ పెట్టండి. 5 సెంటీమీటర్స్ సిగ్నేచర్ పెట్టండి. లాస్ట్ ఏ కింద పడిపోకుండా పైకి చూస్తున్నట్టుగా చూడండి. అలాగే 14 degrees హైట్తో పెట్టండి. ఇలాగా చేసినట్టయితే మీకు చక్కటి లైఫ్ అనేది ఉంటుంది. అలాగే లక్కీ నంబర్స్ వచ్చేసి 195, లక్కీ నంబర్స్ 1, 10, 19, 28, అలాగే 9, 18, 27, 5, 14, 23 ఇవి లక్కీ డేట్స్. మీకు లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒకటి క్యాట్స్ ఐ 3 క్యారెట్స్ కనుక మీరు రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టుకున్నట్టయితే మీకు చక్కటి లైఫ్ ఉంటుంది. అలాగే లక్కీ రుద్రాక్ష వచ్చేసి 13 ముఖాల త్రయోదశి రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకున్నట్టయితే మీరు 24 hours అలాగే 365 days ఒంటి మీద ఉంచుకోవచ్చు, తీయాల్సిన అవసరం లేదు. అలాగే డైరెక్షన్ వచ్చేసి మీకు వెస్ట్ నార్త్, పడమర వాయువ్యం అనేది మీకు చక్కటి భవిష్యత్ అనేది ఇస్తుంది. డైరెక్షన్ మెయిన్ డోర్ కనుక అలాగుంటే మీకు లైఫ్ అనేది బాగుంటుందండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇవాళ అందరి డేట్ ఆఫ్ బర్త్ 16 వస్తుంది. 16 మనం కాన్సెప్ట్ అలాగే తీసుకున్నాం. అలాగే 16 నంబరే అందరు వస్తున్నారు. 16 అనేది చక్కటి లైఫ్ అనేది, కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. బెస్ట్ ఆఫ్ లక్ భవ్య గారు. ఓకేనండి.
మరి న్యూమరాలజీ పరంగా మీరు కూడా పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? మీ పేరుని ఎలా పలకాలి, సిగ్నేచర్ ఎలా చేయాలి, మీకు ఎలాంటి రత్నం బాగుంటుంది, అలాగే వాస్తుపరంగా ఏ డైరెక్షన్ బాగుంటుంది అనే విషయాలను సవివరంగా తెలియజేస్తారు. మీకున్న సమస్యలు తొలగిపోవడమే కాకుండా మీ జీవితంలో కూడా వండర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చో సవివరంగా తెలియజేస్తారు. కాబట్టి భానుచరణ్ గారిని నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. అలాగే కాకుండా మొబైల్ అపాయింట్మెంట్ కూడా కలదు, పోస్టల్ సదుపాయం కూడా కలదు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మరి కేవలం హైదరాబాద్లోనే కాకుండా మీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారు భానుచరణ్ గారు. మరి ప్రేక్షకుల కోరిక మేరకు హైదరాబాద్లో కాకుండా మరి ఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటున్నారు మీరు? అవునండి, వాటి నుండి 24, 25 విజయవాడలో అనుకూలంగా ఉంటాం మేము. అలాగే 26, 27 విశాఖపట్నంలో ఉంటాం. ఇలాగే 24, 25 విజయవాడలో అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళు నెంబర్ 8501813735 విజయవాడ అండ్ విశాఖపట్నంలో. అలాగే 1, 2 1వ తారీఖు 2వ తారీఖులో తిరుపతిలో ఉంటాము. తిరుపతిలో అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన వారు 9640496353. రిపీట్ 40496353. వీటికి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకేనండి. మరి మీ ఇంట్లో పుట్టిన పిల్లలకు కానీ వ్యాపార విద్యా సంస్థలు కార్యాలయాలకు కానీ పేర్లను పెట్టాలి అనుకునేవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, అలాగే మీరు కొత్తగా వెహికల్ కొంటే ఏ నెంబర్ తీసుకుంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది అనే విషయాలను సవివరంగా తెలియజేస్తారు. కాబట్టి భానుచరణ్ గారిని నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. పోస్టల్ సదుపాయం కూడా కలదు నేరుగా కలవలేని వారికి. మరి మీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోగలరు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? నమస్కారం మేడం, నా పేరు రాజేందర్ మేడం. రాజేందర్, ఓకే. మీ గురించైనా తెలుసుకోవాల్సింది? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/6/1990 మేడం. 16/6/1990 మేడం. 1990. అందరూ ఏమని పిలుస్తుంటారు మేడం? అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? రాజేందర్ అని పిలుస్తారు మేడం. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మేడం, నాది డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. జాబ్ చర్చలో ఉన్నా మేడం. హెల్త్ ప్రాబ్లం కూడా బాగుంది మేడం. రీసెంట్లీ ఆపరేషన్ అయింది మేడం. ఓకే, అవును మేడం. నా గురించి ఇంతకుముందు ఫ్యూచర్ లో ఎలా ఉంటది, నేనేం చేయాలి మేడం? ఓకేనండి, ఇంతకుముందు జాబ్ ఏమైనా చేశారా? జాబ్ ఏం చేయలేదు మేడం. పీసీ సెలక్షన్ అయ్యా మేడం. ఓకే, అవును మేడం. అంటే జాబ్ రాలే మేడం, ఎగ్జామ్ రాసా, జాబ్ రాలేదు. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి రాజేందర్ గారు. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని రావండి. మీకు హెల్త్ ప్రాబ్లం, జాబ్ ప్రాబ్లం అన్ని రకాలుగా మీకు కరెక్షన్ ఇచ్చేసి పంపిస్తాం. లైవ్లో సరిపోదు, టైం సరిపోదు దీనికి. ఓకేనండి, మరి పేరు పెట్టుకునేటప్పుడు ఇంగ్లీష్ అక్షరాలలో ఏది ముందు రావాలి అంటారు? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఉంటుంది. ఏ ఆల్ఫాబెట్ ఎవరికి వస్తే బాగుంటుంది అనేది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఉంటుంది. అందరికీ ఒకే అక్షరం అనేది ఎట్టి పరిస్థితుల్లో అలాగా ఉండదు. అలాగంటే ఏదో ఒక అక్షరానికే ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ 26 ఆల్ఫాబెట్స్లో కొన్ని ఆల్ఫాబెట్స్ ఒక 5-6 తీసేయగా మిగతావన్నీ కూడా స్టార్టింగ్ లెటర్ రావచ్చు. అది బెటర్. అందరికీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనకు ముందుగా చెప్పుంటే ఏ లెటర్ బాగుంటుంది, ముందు అక్షరం ఏ లెటర్ పెడితే బాగుంటుందని చెప్పేసి మనము సజెషన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? నా పేరు శ్రీధర్ కొండ అండి. శ్రీధర్ కొండ, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/1975. 23/1975. అందరూ ఏమని పిలుస్తుంటారు? ఇంటి దగ్గర శ్రీధర్ అని పిలుస్తారు, కొంతమంది కొండ అని పిలుస్తారు. ఓకేనండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మీరు జాబ్ చేస్తున్నారండి? చేస్తున్నా. ఓకే, జాబ్ ఎలా ఉంటుంది, అలాగే ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? హలో, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి మీరు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి. ఓకేనండి, మీ నేమ్లో కరెక్షన్తో పాటు పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తారు భానుచరణ్ గారు. ప్రజెంట్ మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నారు? ప్రైవేటా, గవర్నమెంటా? ప్రైవేట్ దాన్ని.
ప్రైవేట్లో చేస్తున్నారు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ వరకు చదువుకున్నాను. శ్రీధర్ గారు, శ్రీధర్ కొండ, చెప్పండి సార్. మీరు శ్రీధర్ అని పిలిపించుకోవద్దు. శ్రీధర్ అనే పేరులో 13 నంబర్ ఉంది, అలాగే కొండ అనే పేరులో 12 నంబర్ ఉంది. ఇవి రెండు శ్రీధర్ కొండ అని పిలిపించుకుంటే వితౌట్ కరెక్షన్ బెస్ట్గా ఉంది. మీకు మీ డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది శ్రీధర్ కొండ. అలాగే మీకు కరెక్షన్ కూడా అవసరం లేదు. శ్రీధర్ అని పిలిపించుకోవద్దు, అలాగే సపరేట్గా కొండ అని పిలిపించుకోకూడదు. శ్రీధర్ కొండ పూర్తి పేరు పిలిపించుకోండి. శ్రీధర్ కొండ అనే పేరుని డైలీ 32 టైమ్స్ 51 డేస్ అలాగా రాసిన తర్వాత 1 or 2 డేస్ గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 2, 5, 6 లక్కీ నెంబర్స్, 2, 11, 20, 29, అలాగే 5, 14, 23, 6, 15, 24 ఇవి లక్కీ డేట్స్. మీకు లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇవి లక్కీ కలర్స్. మీకు స్టోన్ వచ్చేసి మూన్ స్టోన్, ఒక చంద్రకాంత మణి అనేది ఇండెక్స్ ఫింగర్కి ఒక 5 క్యారెట్స్ కనుక మీరు దంచినట్టయితే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఇక ముందు రావు. అలాగే మీకు లక్కీ డైరెక్షన్ వచ్చేసి ఈశాన్యము, తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ మీకు మంచి డైరెక్షన్ ఉంటుంది, లక్కీగా ఉంటుంది అది. అలాగే శ్రీధర్, ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్. ఓకేనండి. మరి భానుచరణ్ గారు, కేవలం న్యూమరాలజీ ప్రకారం నేమ్లో కరెక్షన్ తీసుకుంటే సరిపోతుందా? అలాగే పొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ ఇవి కూడా అవసరం అంటారా ఒక వ్యక్తికి? తప్పకుండా అవసరం అండి ప్రతి ఒక్కరికి. న్యూమరాలజీ కరెక్షన్ అంటేనే ఈ పొనాలజీ అంటే సౌండ్ వైబ్రేట్, ఓవల్స్కి ఏ సౌండ్ ఉంది, కాన్సెప్ట్స్కి ఏ సౌండ్ ఉంది, అలాగే 2 అక్షరాలు కలిపితే ఎలాంటి సౌండ్ వస్తుంది, 3 అక్షరాలు కలిపితే ఎలాంటి సౌండ్ వస్తుంది, పూర్తి పేరుకి ఎలాంటి సౌండ్ వస్తుంది, అలాగే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఆ సౌండ్ వైబ్రేట్ మ్యాచ్ అవుతుందా లేదా, అలాగే ఈ 2 అక్షరాలు కలిపినప్పుడు రాంగ్ వైబ్రేట్ వస్తే దాన్ని ఎలాగా క్లియర్ చేయాలి. అలాగే ఇక ఈ పొనాలజీ అనే సబ్జెక్ట్ ఇలా ఉంటుంది. సిగ్నేచరాలజీ అనేది సిగ్నేచర్ని ఎంత పొడవు పెట్టాలి, ఎంత హైట్లో పెట్టాలి, దానికి ఏం గుర్తులు ఉండాలి, ఎలాంటి సింబల్స్ ఉండకూడదు, ఎలాంటి సింబల్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే సిగ్నేచర్ కిందకి పెట్టాలా, స్ట్రైట్గా పెట్టాలా, పైకి పెట్టాలా, ఎంత పైకి పెట్టాలి, పైకి పెడితే ఇలాంటివన్నిటినీ సూచించేది గ్రాఫాలజీ అండ్ సైనాలజీ. ఈ రెండింటిని కలిపి సిగ్నేచర్ని ఎలాగ పెట్టాలో అనేది మనం సూచించవచ్చు. అలాగే జియాలజీ అనేది ఒంటిలో ఎలాంటి నెగిటివ్ ఫోర్స్ ఉంది, ఎలాంటి పాజిటివ్ ఫోర్స్ ఉంది అనేది చూసేదే జియాలజీ. జియాలజీ కూడా తప్పకుండా దీంతో పాటుగా తీసుకోవాల్సింది. ఏంటంటే పేరులో నెగిటివ్ పాజిటివ్ ఫోర్స్ ఉంటే మన జీవితాన్ని ఎలాగైతే శాసిస్తుందో ఈ బాడీలో ఉండే నెగిటివ్ ఫోర్స్ అండ్ పాజిటివ్ ఫోర్స్ కూడా తప్పకుండా వ్యక్తి జీవితాన్ని శాసిస్తుంది. ఒకవేళ నెగిటివ్ ఫోర్స్ బాడీలో ఉన్నట్టయితే తనకి నిద్ర పట్టకపోవడము, అలాగే బాడీ అనీజీగా ఉండడము, ఏ పని చేద్దామనుకున్నా కూడా చేయలేకపోవడము, చేద్దామని వెళ్ళినా కూడా పనులు కాకపోవడం, ఇలాంటివి కూడా జియాలజీ అంటే ఈ నెగిటివ్ ఫోర్స్ ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా నెగిటివ్ ఫోర్స్ అండ్ పాజిటివ్ ఫోర్స్ ఉన్నట్టయితే ఇంట్లో కూడా నిద్ర పట్టదు. ఒకవేళ నెగిటివ్ ఫోర్స్ ఉన్నటువంటి ఇంట్లో ఆ ఒక లైన్స్ లాగా ఉంటుంది నెగిటివ్ ఫోర్స్. ఆ లైన్స్ పైన కనుక పడుకున్నట్టయితే ఒక 6-7 ఇయర్స్ దానిపైన పడుకున్నట్టయితే క్యాన్సర్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటిది ఎలా తెలుసుకోవాలి అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది. మా దగ్గరికి వచ్చేటప్పుడు న్యూమరాలజీ కరెక్షన్ తీసుకునే వచ్చే ముందు ఫోటో కనుక సెల్ ఫోన్లో కాకుండా ఇంటి ముందు ఫోటో ఒకటి, ఇంట్లో ఫోటో ఒకటి కనుక తీసుకొచ్చినట్టయితే వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ ఉందా లేదా, లేదంటే పాజిటివ్ ఫోర్స్ ఉందా అనేది తప్పకుండా చూసి మేము చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళ బాడీలో కూడా నెగిటివ్ ఫోర్స్ ఉందా లేదంటే పాజిటివ్ ఫోర్స్ ఉందా, ఒకవేళ నెగిటివ్ ఫోర్స్ ఉంటే ఎలాగా దాన్ని రెమెడీస్ తీసుకోవాలి దాంతో పాటుగా అనేది కూడా మేము చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మా దగ్గరికి వచ్చేవారు ప్రతి ఒక్కరు ఇంటి ఫోటో బయట నుండి ఒకటి, ఇంట్లో లోపల నుండి ఒక ఫోటో తీసుకొని వచ్చినట్టయితే వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ అండ్ పాజిటివ్ ఫోర్స్ ఉన్నది కూడా చెప్తూ ఉంటాం. అలాగే వాస్తు ప్లానింగ్ కనుక తీసుకొచ్చినట్టయితే వాస్తు లోపాలు కూడా సరి చేయడం జరుగుతుంది. ఓకేనండి. భానుచరణ్ గారు, మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులకు న్యూమరాలజీ పరంగా నేమ్లో కరెక్షన్తో పాటు మరి అన్ని సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9581202523, 81423426.